అందరిలోన నెక్కుడు హనుమంతుడు అన్న అన్నమయ్య కీర్తనకు భావం తెలుసుకుందాం. ఈ హనుమంతుడు అందరికంటే గనుడు, సమర్థుడై పతంగగిరిపై వెలిసినాడు. ఈ స్వామి బంగారపు కుండలాలతోనూ బిగుతైన లోజడ్డితోనూ జన్మించాడట. ఈ పెద్ద హనుమంతుడు గొప్ప ప్రతాపంతోనూ కఠినమైన హస్తములతోనూ ఎత్తిపెట్టిన పెద్ద తోకతోనూ ఉన్నాడు. ఈ హనుమంతుడు గొప్ప ప్రయత్నంతో సముద్రాన్ని దాటి ధైర్యంతో లంకా నగరాన్ని అవల చిన్నాభిన్నం చేసేశాడు. ఈ దొడ్డ హనుమంతుడు సీతకు రాముని జాడ వివరించి ఆమె సందేహ నివృత్తికై ధ్రువమండలాన్ని తాకి తన విశ్వరూపాన్ని చూపించాడు. ఈ హనుమంతుడు స్థిరమైన మహిమతో దివ్యమైన తేజస్సుతో తన దాసులను కనికరించి కాపాడుతున్నాడు. అతిశయించిన శ్రీ వెంకటేశుని బంటై ఆయనను సేవిస్తూ ఈ పొడవాటి ఎత్తైన హనుమంతుడు అనేక వరములిచ్చుచున్నాడు అని భావము. ఇక్కడ అన్నమయ్య మతంగగిరిపై వెలిసిన హనుమంతునిపై చక్కటి కీర్తన వినిపించాడు. అనేక కీర్తనల ఆంజనేయునిపై వినిపించిన దేని మాధుర్యం దానిదే. ఈ పొడవాటి హనుమంతుడు శ్రీ వెంకటేశ్వరుని బంటై తన భక్తులకు కోరిన వరాలన్నీ ఇస్తున్నాడు అని ఈ కీర్తన ద్వారా మనకు తెలియజేయుచున్నాడు. అచ్యుతమిమ్ము దలంచే ఎంత పని వలనా అన్న అన్నమయ్య కీర్తనకు భావం తెలుసుకుందాం. ఓ అచ్యుత, మిమ్ము ధ్యానించేటంత అవసరం ఉన్నదా? ఇచ్చల అంటే ఇహలోకములో తమరి శరణాగతులే మాకు ఇహపరములు రెండూ ఇస్తున్నారయ్యా. మిమ్ము నెరిగిన మీ దాసులను మేమెరుగుతిమి. వారు సమ్మతించి ఇచ్చిన నీ విజ్ఞానమే మాకు చాలు స్వామి. మీ సేవ నిత్యము చేసుకునే వైష్ణవుల సమ్ముఖనము చేరి వారిని సేవిస్తే ఆ బాగు చాలదా నాకు? నీకు శ్రేష్టమైన మొక్కే నీ దాసులకు క్రమముగా మొక్కుతే నాకు అది చాలదా? నీ శరణాగతులను అతిశయముతో పూజిస్తే నిన్ను పూజించేవారు నన్ను కనికరించరా ప్రభు? సరిలేని ఆ భాగ్యము చాలదా నాకు? నీకు వశమై భక్తులైన మహానుభావులైన వారిపై భక్తి ఉంటే అది నాకు చాలదా? అతిశయించిన శ్రీ వెంకటేశ్వర, నీ బంటు నవ్వటం కూడా పనిలేదు. నీ బంటుకు వినయపు బంటునైతే నాకు అది చాలదా అని భావము. ఇక్కడ అన్నమయ్య తన కీర్తనలో అచ్యుతునితో మీతో మురపెట్టుకునేటంత పనేముందయ్యా? నీ దాసుల అనుగ్రహం మాకుంటే చాలదా? వైష్ణవుల సమూకాన ఉంటే ఇంకేమి కావాలి? నీ శరణాగతులను పూజిస్తే చాలదా? శ్రీ వెంకటేశ్వర, నీ బంటుకు నేను బంటునైనా అదే చాలదా నాకు అని అంటూ తన కీర్తన ద్వారా తెలియజేశారు. ఇంకా ఇలాంటి ఎన్నో అన్నమయ్య కీర్తనలకు భావాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.